ఖమ్మం జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రుల మధ్య కలహాలు అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారుల నిండు ప్రాణాలను బలిగొన్నాయి. ఖమ్మం 3 టౌన్ పరిధిలో లింగరాజు స్వామి దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే గత కొద్ది రోజులుగా భార్యాభర్తల నడుమ పంచాయతీలు జరుగుతున్నాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి ఆవేశానికి గురైన భార్య స్వాతి వాళ్ళ ఉదయం తన ఇద్దరు కొడుకులు వేదిక్ కుమార్, తనిష్ కు పురుగుల మందు తాగించింది. అనంతరం స్వామి కూడా అదే విషయం తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. అయితే విష ప్రభావంతో ఇద్దరు చిన్నారులు విలవిలలాడుతూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరోవైపు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న తల్లి స్వాతిని గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ దారుణ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం దేవేందర్ అందిస్తారు. దేవేందర్, ఈ ఘటనకు గల కారణాలు ఇంకా ఏమైనా ఉన్నాయా? భర్త ఏమైనా మాట్లాడారా పోలీసులతో? పోలీసులు చెప్పిన వివరాలు ఏంటి? సంగీత, పిల్లల ఆరణ పాలన చూడడం తల్లికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అయితే కడుపు మార్చుకొని తన బిడ్డల కడుపు నిండితే చాలు ఆ తల్లికి అంతకన్నా అదృష్టం, ఆనందం ఏమీ ఉండదు. కానీ ఇందుకు భిన్నంగా ఓ తల్లి చేసిన పని యావత్ సభ్య సమాజాన్ని ముక్కుల వేలేసుకుని వచ్చేసింది. సాధారణంగా భార్యాభర్తలకు గొడవలు రావడం సహజమే. ఆ గొడవలు మరుసటి రోజుకి మాయమైపోతాయి. కానీ ఆ తల్లి ఆ గొడవలను దృష్టిలో పెట్టుకుని ముక్కు పచ్చలారని ఇద్దరు చిన్నారులను బలి తీసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 7వ డివిజన్ గుర్రాలపాడు గ్రామానికి చెందిన బొబ్బల లింగరాజు, స్వాతి దంపతులకు గత కొన్ని నెలలుగా కుటుంబ అవసరాల కోసం ఖమ్మం 3 టౌన్ ప్రాంతం గాంధీనగర్ లో నివాసం ఉంటున్నారు. లింగరాజు అక్కడే స్థానికంగా ఒక సెల్ ఫోన్ షాప్ లో వర్కర్ గా పని చేస్తున్నాడు. కానీ కొన్ని రోజుల క్రితం ఆ సెల్ పాయింట్ ఓనర్ ఆర్థిక ఇబ్బందులతో నేను షాప్ నడపలేను, నువ్వు వేరే ఏదైనా ఉద్యోగం చూసుకో అని చెప్పేసి ఆ లింగరాజుకు చెప్పాడు. ఏం చేయాలో తెలియని లింగరాజు ఇల్లు ఎలా నడపాలో అర్థం కాక సొంత ఊరైన గుర్రాలపాడుకు వచ్చి ఏదైనా పని చేసుకొని బ్రతుకుతామని భార్య స్వాతికి నచ్చ చెప్పాడు. కానీ ఇందుకు భార్య స్వాతి మాత్రం ఇందుకు ఒప్పుకుండా మనం ఖమ్మంలోనే ఉండాలి, ఇక్కడే ఉందామని భర్తతో గత వారం రోజులుగా గొడవ పడుతూనే ఉంది. చివరకు తన భర్త తన మాట వినడం లేదని నిన్న సాయంత్రం పిల్లలకు బిస్కెట్లు, పాల ప్యాకెట్లలో ఎలుకల మందు కలిపి తినిపించింది. తర్వాత ఏమీ తెలియనట్టు భర్తకు ఫోన్ చేసి పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది, త్వరగా ఇంటికి రమ్మని భర్తకు ఫోన్ చేసి చెప్పింది. వెంటనే లింగరాజు స్థానిక మెడికల్ షాప్ లో సిరప్ తీసుకుని పిల్లలకు తాపించాడు. ఆ తర్వాత పిల్లలిద్దరిని పడుకోబెట్టాడు. పెద్ద కుమారుడు వేదిక్ నిద్రలోనే కన్ను మూశాడు. చిన్న కుమారుడికి వాంతులు కావడంతో నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు. కానీ ఉదయం 9 గంటల సమయంలో కూడా చిన్న కుమారుడు తనిష్ కూడా మరణించిన పరిస్థితి మనం ఖమ్మంలో కనబడుతుంది. అంటే ఒక తల్లి పెద్ద దారుణానికి ఒడిగట్టిందో ఒకసారి చూసుకోవాలి. కానీ ఇవాళ ఫాదర్స్ డే కావడం, అలాగే ఈ ఫాదర్స్ డే రోజు ఈ ఇద్దరు పిల్లలు మరణ ఆ తండ్రికి తీరని ఆవేదాన్ని అలాగే తీరని శోకాన్ని కూడా మిగిల్చని చెప్పాలి. దీని మీద పోలీసులు కూడా చెప్తున్నారు, గత వారం రోజులుగా భార్యాభర్తలకు ఇద్దరికి గొడవలు అవుతున్నాయి. అంటే సొంత ఊరైన గుర్రాలపాడుకు వెళ్ళి అక్కడే ఏదైనా పని చేసుకుని ఆ కుటుంబంతో సంతోషంగా జీవిద్దామని చెప్పేసి భర్త లింగరాజు ఎన్నిసార్లు చెప్పినా కానీ భార్య మాట వినకుండా మనం ఖమ్మంలోనే ఉండాలి, ఖమ్మంలో ఉండి ఇక్కడే ఏదైనా పని చేసుకుని బ్రతుకుదామని తరచూ భర్తతో గొడవ పెట్టుకుంటూ ఉండేది. భర్త కూడా మీడియాతో మాట్లాడాడు. సో ఏమీ గొడవలు లేవు, ఇంతప్ప మా ఇద్దరం కూడా చాలా సంతోషంగా ఉన్నామని చెప్పేస్తున్నారు. పోలీసులు కూడా ఇదే చెప్తున్నారు. వాళ్ళకు ఇప్పుడప్పుడు గొడవలు ఏమీ లేవు, కేవలం ఈ భర్తతో గొడవ జరిగిన కారణంగానే ఇద్దరు పిల్లలకు విషయం ఇచ్చి ఆ తల్లి ఇంత ఘాతకానికి ఒడిగట్టిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. సో సభ్య సమాజం తొలగించుకునే ఘటనలు మనం చాలా చూస్తూనే ఉన్నాం, చాలా వింటూనే ఉన్నాం. కానీ ఈ రోజు ఖమ్మంలో ఇలాంటి ఘటన జరిగింది. భర్తతో గొడవ పెట్టుకుని అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారి పిల్లలకు విషం ఇచ్చి చంపిన ఘటన ఖమ్మంలో స్థానికంగా కలకలమనిపించింది. సంగీత, అయితే దేవేందర్, అయితే స్వాతి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? పోలీసులు దీనిపై ఏం చెప్తున్నారు? స్వాతి కూడా పాయిజన్ తీసుకున్నట్లు వైద్యులు చెప్తూ ఉన్నారు. తను కూడా ఖమ్మంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. పోలీసులు ఈ సంఘటన మీద పోలీస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిజాలు తెలిసే పనిలో కూడా ఉన్నారు. భర్త స్టేట్మెంట్ ప్రకారం ఇద్దరికి భార్యాభర్తలకు ఇద్దరుకు ఈ విషయంలో తప్ప మరి ఏ విషయంలో గొడవ లేదు, ఇద్దరు సంతోషంగా అన్యోన్యంగా జీవిస్తున్నారు. కానీ స్వాతి ఎందుకు ఇలా చేసింది అని చెప్పే కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేసిన విషయం కనబడుతోంది. అంటే స్వాతికి భర్తతోనే గొడవలు ఉన్నాయా, మరే ఇతరైన
కారణాలు ఉన్నాయని చెప్పేసి ఆ దిశలో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం స్వాతి పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి ప్రభుత్వ వైద్యులు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. అంటే స్వాతి మళ్ళీ మామూలు స్థితిలోకి వచ్చి స్వాతి తన నోటితో నిజం చెప్తే గానీ ఏమీ తెలియని పరిస్థితి అయితే ఈ కేసులో నెలకొంటుంది సంగీత. రైట్ దేవేంద్ర.